అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. ప్రయాగ్రాజ్ వేదికగా జరుగుతోన్న మహాకుంభమేళా ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. యూపీ ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రం దూరదృష్టితో ఆలోచించింది. కుంభమేళాను పర్యావరణ హితంగా జరుపుకునేందుకు ఉన్న అవకాశాలను విశ్లేషించింది. కుంభమేళాలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. ప్లాస్టిక్ వాడకంతో పాటు నీటి వినియోగాన్ని కూడా తగ్గించేందుకు ఒక వినూత్న ఆలోచన చేసింది. అదే ఏక్ థాలి ఏక్ థైలా అనే ఉద్యమం. ఏక్ థాలి ఏక్ థైలా అంటే ఒక గుడ్డ సంచి ఒక కంచం. దీనిని ఆచరణలో పెట్టేందుకు మహాకుంభమేళా సందర్భంగా ఏక్ థాలి ఏక్ థైలా అనే ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది. దీనికి హిందూ సమాజం నుంచి విశేషంగా స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది హిందూ కుటుంబాలు స్టీల్ ప్లేట్లు, గుడ్డ సంచులను ఇచ్చారు. ఈ ఉద్యమంలో 2241 సంస్థలు పాల్గొనగా 7258 కలెక్షన్ సెంటర్లున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 14,17,064 స్టీల్ కంచాలు, 13,46,128 గుడ్డ సంచులు, 2,63,678 స్టీల్ గ్లాసులు భక్తులకు అందుబాటులో ఉంచారు. దీంతో ప్లాస్టిక్ వాడకం చాలా వరకు తగ్గింది. కుంభమేళాలో భోజనాలు చేయటానికి ఎవరైనా ప్లేట్ అడిగితే ప్లాస్టిక్ విస్తర్లు కాకుండా స్టీల్ ప్లేట్లను వస్తువులో ఉంచేందుకు గుడ్డ సంచి ఇస్తున్నారు. మహాకుంభమేళాకి వచ్చిన వారికి స్టీల్ ప్లేట్, గుడ్డ సంచులను పంపిణీ చేశారు. దీంతో ఒకసారి వాడి పారేసే ప్లేట్లు, గ్లాసులు, గిన్నెల వినియోగం బాగా తగ్గిపోయింది. దీనికి సంబంధించిన రవాణా, ఇంధనం, శుభ్రపరచడం, సిబ్బంది ఖర్చులు తగ్గిపోయాయి. లేదంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్ చెత్త ఏరి తరలించేందుకు డబ్బులు ఖర్చయ్యే అవకాశాలుండేవి. ఇలా ఆర్ఎస్ఎస్ చేపట్టి ఏక్ థాలి ఏక్ థైలా అన్న ఉద్యమం ద్వారా 140 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. అలాగే 29,000 టన్నులకు పైగా వ్యర్థాలు తగ్గాయి.